అండ్ బ్యాంక్ ఎస్ఎస్సి వాళ్ళకి మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ మనం అందిస్తున్నాం. 50% ఆఫ్ డిస్కౌంట్ మనం ఇస్తున్నాము ఒకసారైనా ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి. సో ఇవాళ మన ఎడిటోరియల్ వొకాబులరీ చూస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇంపెరేటివ్. ఇంపెరేటివ్ అంటే ఏంటమ్మా, సంథింగ్ ఆఫ్ వైటల్ ఇంపార్టెన్స్. ఇది నౌన్గాను తీసుకోవచ్చు, అడ్జెక్టివ్గాను తీసుకోవచ్చు. నౌన్గా తీసుకుంటే సిగ్నిఫికెంట్ ఉన్న ఒక అంశంగా మనం చెప్తాము. అడ్జెక్టివ్గా తీసుకుంటే ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అనే పదం తీసుకోవచ్చు. ఆఫ్ వైటల్ ఇంపార్టెన్స్, క్రూషియల్, అర్జెంట్. It is imperative that India invests in renewable energy to support its growing AI infrastructure. AI infrastructure grow అవుతుంది ఇండియాలో. దాన్ని సపోర్ట్ చేయడానికి ఇండియా రెన్యూబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీనింగ్. ఇండిస్పెన్సిబుల్ అంటే అన్అవాయిడబుల్, అబ్సల్యూట్లీ నెససరీ అని అర్థం. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ దట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెససరీ. అలాగే ఇన్ఎవిటబుల్ అన్నాం అనుకోండి, ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, అది ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయలేనిది. అవాయిడ్ చేయలేని దాన్ని ఇన్ఎవిటబుల్ అంటాము. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వర్డ్ అంటే ఎక్సిజెంట్. ఎక్సిజెంట్ అంటే రిక్వైరింగ్ ఇమీడియట్ యాక్షన్ ఆర్ అటెన్షన్. ఇమీడియట్ యాక్షన్ లేదా అటెన్షన్ అవసరం అయ్యేదాన్ని ఎక్సిజెంట్ అంటాం. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎక్సిజెంట్ విచ్ మీన్స్ ఇట్ రిక్వైర్స్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆర్ అటెన్షన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పారామౌంట్ అన్న సేమ్, మోర్ దాన్, చాలా ఇంపార్టెంట్, సుప్రీం అని అర్థం. యాంటోనిమ్స్ ట్రివియల్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు, ఇన్కాన్సిక్వెన్షియల్ దానివల్ల పెద్ద కాన్సిక్వెన్సెస్ లేవు, పెద్ద రిలవెంట్ కాదు. నెగ్లిజిబుల్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు, అంత చిన్నది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ క్వశ్చనింగ్. క్వశ్చన్ ఇవ్వడం అంటే ప్రొటెక్ట్ చేయడం, సాఫ్ట్ చేయడం. ఇప్పుడు క్వశ్చన్ ఉందనుకోండి, ముందు నీకు ఎవడో గుద్దాడు, పైన ఒక క్వశ్చన్ ఉందనుకోండి, దానికి తగిలి నీకు రావాలి. సో ఇట్ గివ్స్ యూ సమ్ ప్రొటెక్షన్. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కెన్ హెల్ప్ క్వశ్చన్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. ఏ ఎక్స్పాన్షన్ వచ్చే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ని అవి కొంతవరకు తగ్గిస్తాయి. సో సినోనిమ్స్ ఎమిలియోరేట్ అంటే కూల్ డౌన్ అంటే ఒక విషయాన్ని లెస్ సివియర్ చేయడం, మిటిగేట్ అన్న రెడ్యూస్ చేయడం, అటెన్యుయేట్ అన్న వీకెన్ చేయడం. యాంటోనిమ్స్ ఎగ్జాసర్బేట్, అగ్రివేట్, ఇంటెన్సిఫై. ఇవన్నీ ఏంటంటే మనకి ఈ విషయాన్ని పెద్ద చేయడం, వర్సన్ చేయడం. అలాగే కాంపౌండ్ అనే పదాన్ని కూడా వాడచ్చు, ఇంకా పెద్దది చేసేయడం, వర్సన్ అవ్వడం అనే మీనింగ్లు వస్తాయి. ఎఫ్లూయెంట్ అంటే లిక్విడ్ వేస్ట్ ఆర్ సీవేజ్ డిశ్చార్జ్ ఇంటూ రివర్ మరియు నది, సముద్రంలోకి మనం డిశ్చార్జ్ చేసే లిక్విడ్ వేస్ట్ని, సీవేజ్ని ఎఫ్లూయెంట్స్ అంటాము. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల చాలా ఎక్కువ ఎఫ్లూయెంట్స్ వస్తాయి, వాటి వల్ల కూడా హార్మ్ఫుల్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. సో సినోనిమ్స్ సీవేజ్, డిశ్చార్జ్, రన్ ఆఫ్ ఇలాంటి పదాలు మనం చెప్పొచ్చు. యాంటోనిమ్స్ ప్యూరిటీ, ఫిల్టరేషన్, క్లీన్లీనెస్, పాజిటివ్ వర్డ్స్ని మనం యాంటోనిమ్స్గా చెప్పొచ్చు. పోయిజ్డ్ అంటే హీఈస్ పోయిజ్డ్ ఫర్ సక్సెస్ అంటే సక్సెస్ సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు, అంతా మొత్తం ప్రిపరేషన్ అంతా ప్రాపర్గా అయిపోయింది. హీఈస్ పోయిజ్డ్ టు గెట్ ఎ జాబ్. రెడీ ఆర్ ప్రిపేర్ టు టేక్ యాక్షన్ అనేదాన్ని మనం పోయిజ్డ్ అంటాం. ఇండియా ఈజ్ పోయిజ్డ్ టు బికమ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ ఏఐ టెక్నాలజీ బట్ మస్ట్ ఫోకస్ ఆన్ సస్టైనబిలిటీ. ఇండియా ఈజ్ పోయిజ్డ్ టు బికమ్ ఎ గ్లోబల్ లీడర్. ఏఐ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ అవ్వడానికి ఇండియా సిద్ధంగా ఉంది, కాకపోతే ఇట్ మస్ట్ ఫోకస్ ఆన్ సస్టైనబిలిటీ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో సినోనిమ్స్ ఏంటి? ప్రైమ్డ్ అంటే రెడీగా ఉంది, ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ రెడీ ఫర్ యాక్షన్ అని అర్థం. ఈక్విలిబ్రేటెడ్ అంటే ప్రాపర్గా ఒక బ్యాలెన్స్డ్గా ఉంది, స్టేబుల్గా ఉంది, రెడీగా ఉందని అర్థం. ఫోర్త్ కమింగ్ అన్నా కూడా రెడీ టు హ్యాపెన్, ఎప్పుడైనా జరిగిపోతుంది అనేది దాన్ని ఫోర్త్ కమింగ్ అంటాం. సో ఆపోజిట్ అన్రెడీ, ప్రొక్రాస్టినేషన్ వాయిదాలు వేసేయడం, సస్పెన్షన్. జెపర్డైజ్ అంటే టు పుట్ సంథింగ్ ఎట్ రిస్క్, ఒకదాన్ని రిస్క్లో పెట్టడం, దాన్ని డేంజర్లో పెట్టడం, హార్మ్ చేయడాన్ని మనం జెపర్డైజ్ అంటాం. Ignoring renewable energy development could jeopardize India's environmental goals. Renewable energy development ఇగ్నోర్ చేయడం అనేది ఇండియాకి ఎన్వైరన్మెంటల్ గోల్స్ని జెపర్డైజ్ అంటే డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సినోనిమ్స్ ఎండేంజర్ టు ఎక్స్పోజ్ టు రిస్క్ ఆర్ హార్మ్. ఇంపెరిల్ అగైన్ టు పుట్ సంథింగ్ ఇన్ రిస్క్. కాంప్రమైజ్ టు బ్రింగ్ ఇన్ టు డేంజర్ ఆర్ రిస్క్ ఆఫ్ లాస్ ఆర్ ఇంజురీ, దాన్ని మనం కాంప్రమైజ్ అంటాం. సో సినోనిమ్స్ సేఫ్ గార్డ్, ప్రిజర్వ్, ఫోర్టిఫై, వీటిని మనం సినోనిమ్స్గా తీసుకోవచ్చు. టు ప్రొటెక్ట్ ఆర్ డిఫెండ్, సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్ట్ చేయడం, ప్రిజర్వ్ అన్న కాపాడడం, పాడవకుండా, ఫోర్టిఫై అంటే స్ట్రెంథెన్ చేయడం. జెపర్డైజ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్స్ ఇవన్నీ కూడా. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ అవర్ ఫ్లాగ్షిప్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఫర్ దోస్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీకు కావాల్సిన కంప్లీట్ సిలబస్, ఆల్ టాపిక్స్ డీటెయిల్డ్గా కవర్ చేయబడ్డాయి. 999 రూపీస్కే ఇవి మీకు అందించడం అనేది జరుగుతుంది. అలాగే బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం కంప్లీట్ బ్యాంక్ ప్రోగ్రామ్, ఓన్లీ మెయిన్స్ కావాలంటే సాఫల్య ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ఫర్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్ గెట్ యువర్ డ్రీమ్ జాబ్. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. వొకాబులరీలోకి వస్తే ఈరోజు ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇంటర్వెన్షన్. ఇందాకే చెప్పాను, ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటమ్మా? ది యాక్షన్ ఆఫ్ బికమింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ సిచ్యువేషన్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ ఇట్స్ అవుట్కమ్. ఆ అవుట్కమ్ని అంటే ఇంప్రూవ్ చేయడం కోసం, ఒక సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం అందులో ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. ఎగ్జాంపుల్, గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్ ఈజ్ క్రూషియల్ టు రివైవ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఎమిడ్స్ట్ ఎకనామిక్ ఛాలెంజెస్ ఉన్న ఈ సమయంలో ఇండస్ట్రియల్ గ్రోత్ని రివైవ్ చేయాలంటే గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ అనేది నెససరీ. గవర్నమెంట్ యొక్క
ఇంటర్వెన్షన్ అనేది నెసెసరీ అని చెప్పి రాశారు. సో సినోనిమ్స్ ఇంటర్సెషన్, మీడియేషన్, ఎన్క్రోచ్మెంట్. ఇంటర్సెషన్ అంటే అర్థం ఏంటి? ది యాక్ట్ ఆఫ్ ఇంటర్వీనింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్ టు మీడియేట్ సొల్యూషన్. సొల్యూషన్ని మీడియేట్ చేయడానికి వేరే వాళ్ళ తరపున ఇంటర్వ్యూన్ అవ్వడాన్ని మనం ఇంటర్సెషన్ అంటాం. నెక్స్ట్ మీడియేషన్, ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వీనింగ్ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్స్ సాల్వ్ చేయడానికి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడాన్ని మీడియేషన్ అంటాము. ఎన్క్రోచ్మెంట్ అనేది కొంచెం నెగిటివ్ టోన్లో వస్తుంది. గ్రాడ్యువల్ ఇంట్రోజన్ ఇంటూ ఏ ప్రాసెస్, అంటే వేరే వాళ్ళ ప్రాసెస్, వేరే వాళ్ళ సిచ్యువేషన్లో బలవంతంగా ఇంటర్వ్యూన్ అయిపోవడం, ఇది నెగిటివ్ కాంటెక్స్ట్. బట్ ఏదైనా సరే వేరే సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అవ్వడం అనే మీనింగే వస్తుంది. యాంటమ్స్ అంటే అబాండన్మెంట్ అంటే వదిలేయడం, ఎపతి అంటే పట్టించుకోకపోవడం, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్యాక్షన్ అన్నా పట్టించుకోకపోవడం, ఏ యాక్షన్ తీసుకోకపోవడం. టెపిడ్ అంటే మీకు చెప్పానమ్మా, టెపిడ్ అంటే ఏంటమ్మా? అంత ఎంతూజియాజం చూపించకపోవడం, అంత వార్మ్త్ చూపించకపోవడం, లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ అలా అనమాట. టెపిడ్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ అంటే అనుకున్నంత గుడ్స్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ లేదు అని. సో సినోనిమ్స్ లాంగ్విడ్ అంటే ఎనర్జీ లేకపోవడం, డల్గా ఉండడం. ఫెయింట్ అన్నా వీక్ అనే మీనింగ్ వస్తుంది. ఎపథెటిక్ అన్నా పెద్ద ఇంట్రెస్ట్, ఎక్సైట్మెంట్ చూపించకపోవడం. యాంటనిమ్స్ ఎనర్జెటిక్, విగరస్ అంటే స్ట్రాంగ్, ఎనర్జెటిక్. ఎగ్జూబరెంట్ అంటే ఓవర్ ఎంతూజియాజంతో ఉండడం. ఫెర్వెంట్ అంటే లాట్ ఆఫ్ ప్యాషన్, జీల్, ఎక్సైట్మెంట్తో ఉండడం. ఇంపిటస్ అంటే ఏ ఫోర్స్ ఆర్ స్టిమ్యులస్ దట్ మేక్స్ సంథింగ్ హ్యాపెన్ ఆర్ హ్యాపెన్ మోర్ క్విక్లీ. సో ఇంపిటస్ అంటే అర్థం ఏంటమ్మా? ఫోర్స్, స్టిమ్యులస్, పుష్ అనమాట. ఒకటి జరిగేలా చేసే పుష్ని మనం ఇంపిటస్ అంటాం. ఎగ్జాంపుల్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్ సబ్స్టాన్షియల్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంపిటస్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ నుంచి సబ్స్టాన్షియల్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంపిటస్ అనేది మనకి వస్తుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరగాలంటే, అంటే కార్పొరేట్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి పుష్ ఉండాలని అర్థం. క్యాటలిస్ట్ అంటే స్టిమ్యులస్, ఒకటి జరిగేలాగా, స్పీడప్ చేయేలాగా చేసేదాన్ని క్యాటలిస్ట్ అంటాం. ప్రొవొకేషన్ అంటే ఒక రియాక్షన్ లేదా రెస్పాన్స్ని ట్రిగ్గర్ చేసేదాన్ని ప్రొవొకేషన్ అంటాము. ఇంపెల్మెంట్ అంటే అర్థం ఏంటి? డ్రైవింగ్ ఫోర్స్, ఒక యాక్షన్ లేదా చేంజ్ని వచ్చేలా చేసేదాన్ని ఇంపెల్మెంట్ అని చెప్పి అంటాం. సంథింగ్ దట్ మేక్స్ సంథింగ్ హ్యాపెన్. రిటార్డేషన్ అంటే వెనక్కి లాగేది. అబ్స్ట్రక్షన్ అంటే అడ్డు. డిటరెన్స్ అంటే డిస్కరేజ్ చేసేది, హిండ్రన్స్. టర్బులెన్స్ అంటే స్టేట్ ఆఫ్ డిజార్డర్, కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్ అని చెప్పి అనొచ్చు. ఇది ఎకనామిక్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కాంటెక్స్లో వాడుతూ ఉంటారు. గ్లోబల్ ఎకనామిక్ టర్బులెన్స్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియాస్ ఇండస్ట్రియల్ స్లోడౌన్. ఇండియాలో ఇండస్ట్రియల్ స్లోడౌన్ ఎందుకు వచ్చింది? గ్లోబల్ ఎకనామిక్ టర్బులెన్స్ వల్ల. సినోనిమ్స్ కమోషన్ అంటే కన్ఫ్యూజన్, డిస్టర్బెన్స్, ట్యుమల్టస్ మనకి. అలాగే కేఓస్ అంటాం. కేఓస్ అంటే గందరగోళం అనమాట. వైలెంట్, ట్యుమల్టస్, డిస్టర్బెన్స్. డిస్క్వైటిట్యూడ్ అంటే స్టేట్ ఆఫ్ అనీజ్, యాంగ్జైటీ, డిస్టర్బెన్స్ అంటే ప్రశాంతత లేకపోవడం. డిస్ఆరే అంటే ఒక ఆర్గనైజ్గా, యారే అంటే ఒక ఆర్డర్లో ఉండడం. డిస్ఆరే అంటే డిసార్గనైజేషన్ అనమాట, ఒక డిసార్డర్, కన్ఫ్యూజన్ అనే మీనింగ్. యాంటమ్స్ ఈక్విలిబ్రియం, అంత సిస్టమేటిక్గా, బ్యాలెన్స్డ్గా ఉంది. ట్రాంక్విలిటీ అంటే పీస్ఫుల్గా, కామ్గా ఉందని అర్థం. సెరీనిటీ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ కామ్, పీస్ఫుల్, అన్ట్రబుల్డ్. స్ట్రెయిన్ అంటే మీనింగ్ ఏంటి? ప్రెషర్ ఆర్ స్ట్రెస్ ఎక్స్పీరియన్స్డ్ బై సిస్టమ్. ఒక సిస్టమ్ ఎక్స్పీరియన్స్ చేసే ప్రెషర్ని, స్ట్రెస్ని మనం స్ట్రెయిన్ అంటాం. వర్క్ స్ట్రెయిన్ అవుతున్నాను, వర్క్ వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నాను, స్ట్రెయిన్ అవుతున్నాను అంటాం కదా, అలాగా. హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు స్ట్రెయిన్ రూరల్ కన్జంప్షన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగడం, రూరల్ కన్జంప్షన్ స్ట్రెయిన్ అవుతుంది. టెన్షన్, స్ట్రెస్, బర్డెన్ సినోనిమ్స్ తెలిసిన పదాలు ఇవన్నీ. రిలీఫ్, అన్బర్డనింగ్, ఈజ్మెంట్ ఇవన్నీ యాంటమ్స్గా చెప్పచ్చు. అన్ని ఈజీ వర్డ్స్ అమ్మ, అందుకే డీటెయిల్లోకి వెళ్ళట్లేదు. ఎడిటోరియల్ వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఆర్బిటరీ. ఆర్బిటరీ అంటే మీనింగ్ ఏంటమ్మా? బేస్డ్ ఆన్ ర్యాండమ్ చాయిస్ ఆర్ పర్సనల్ విమ్, అంటే ఇష్టం వచ్చినట్టు, అనిపించినట్టుగా చేయడం. ఒక రీజను, సిస్టము, లాజిక్ బేసిస్ మీద కాకుండా నచ్చినట్టు చేయడాన్ని మనం ఆర్బిటరీ మెథడ్ అంటాం. ది ఆర్బిటరీ యూజ్ ఆఫ్ సర్వీలెన్స్ పవర్స్ బై ద స్టేట్ కెన్ అండర్మైన్ డెమోక్రాటిక్ ప్రాసెసెస్. సో ఇష్టం వచ్చినట్టు వీళ్ళు దీన్ని వాడితే అది డెమోక్రాటిక్ ప్రాసెస్ని వీకెన్ చేస్తుంది. అండర్మైన్ అంటే వీకెన్ చేయడం. సో సినోనిమ్స్ క్యాప్రీషియస్ అంటే ఒక పద్ధతి లేకుండా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకుండా, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందని క్యాప్రీషియస్ అంటాం. ఎక్కువగా క్యాప్రీషియస్ వెదర్ అంటాం. ఇప్పుడే వర్షం పడి నెక్స్ట్ మూమెంట్లో ఎండెక్కేసింది అనుకోండి, అప్పుడు క్యాప్రీషియస్ అనే పదాన్ని వాడచ్చు. విమ్సికల్ అన్నా కూడా అంతే, యాక్టింగ్ ఆన్ విమ్ అంటే అనిపించింది దాని ప్రకారం వెళ్ళిపోవడం. ఒక రీజను, లాజిక్ లేదు, ఎందుకు ఎలా చేసామంటే అనిపించిందిరా చేశాను అట్లాంటిది. అన్రీజనబుల్ అనే మీనింగ్ కూడా మనకి వస్తుంది. నాట్ గైడెడ్ బై రీజన్, లాజిక్. యాంటనిమ్స్ రేషనల్ అంటే బేస్డ్ ఆన్ లాజిక్ అండ్ రీజన్. సిస్టమాటిక్, లాజికల్ ఇవన్నీ యాంటనిమ్స్గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ సర్వీలెన్స్ అంటే క్లోజ్ అబ్జర్వేషన్, ఎస్పెషల్లీ ఆఫ్ ఎ సస్పెక్టెడ్ స్పై ఆర్ క్రిమినల్. స్పై కానీ క్రిమినల్ కానీ క్లోజ్గా వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి సర్వీలెన్స్ అంటాం. వి కాల్ ఇట్ సర్వీలెన్స్. So the government surveillance of journalists and activists raised concerns about privacy violations. సో జర్నలిస్ట్ని, యాక్టివిస్టులని సర్వీలెన్స్ చేయడం అనేది
ప్రైవసీ వైలేషన్స్ విషయంలో కన్సర్న్స్ని రైజ్ చేస్తోంది. జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్టులని సర్వీలెన్స్ చేయడాన్ని ప్రైవసీ వైలేషన్ విషయంలో మనకి కన్సర్న్స్ రైజ్ చేస్తుంది. సిమిలర్ వర్డ్స్ అంటే మానిటరింగ్, అబ్జర్వేషన్, స్క్రూటినీ. మీకు తెలిసిన పదాలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం, స్క్రూటినీ చేయడం. యాంటనమ్స్ డిస్రిగార్డ్, నెగ్లెక్ట్, ఇన్అటెన్షన్. ఇవి కూడా మీకు తెలిసిన పదాలు, ఈజీ వర్డ్స్, పట్టించుకోకపోవడం. ఓవర్ రీచ్ అంటే గోయింగ్ బియాండ్, నీ లిమిట్ దాటి వెళ్ళడం. యాక్సెప్టబుల్, రీజనబుల్ లిమిట్ని క్రాస్ చేసి వెళ్ళడాన్ని మనం ఓవర్ రీచ్ అంటాం. సో యూసేజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి గవర్నమెంట్స్ ఓవర్ రీచ్ ఇన్ సర్వీలెన్స్ ప్రాక్టీసెస్ హ్యాస్ రైజ్డ్ సీరియస్ లీగల్ కన్సర్న్స్. సో సర్వీలెన్స్ ప్రాక్టీసెస్ విషయంలో గవర్నమెంట్ యొక్క ఓవర్ రీచ్ అనేది సీరియస్ లీగల్ కన్సర్న్స్ని రైజ్ చేసింది. అంటే గవర్నమెంట్ తన పరిధిని దాటి వెళ్తోంది అని అర్థం. ఎక్సీడ్, టు గో బియాండ్ ఎ లిమిట్ ఆర్ బౌండరీ అని అర్థం. సో ఓవర్ స్టెప్, ట్రాన్స్గ్రెస్ అన్న మన లిమిట్ క్రాస్ చేయడం, లాని, ప్రిన్సిపల్ని, బౌండరీస్ని క్రాస్ చేసి వెళ్ళిపోవడాన్ని ట్రాన్స్గ్రెషన్ అంటాం. సో యాంటోనిమ్స్ అండర్ ఎస్టిమేట్, కన్ఫర్మ్. అండ్ కన్ఫర్మ్ అంటే FIRM కాదమ్మా, FORM అంటే పరిధిలో ఉండడము అని అర్థం, రూల్ ప్రకారం నడుచుకోవడము అని అర్థం. రిస్ట్రైన్ అంటే లిమిట్ ఆర్ హోల్డ్ బ్యాక్, అదుపు చేసుకోవడం అని అర్థం. నెఫేరియస్నెస్ అంటే అర్థం ఏంటి? ది క్వాలిటీ ఆర్ స్టేట్ ఆర్ బీయింగ్ వికెడ్ అంటే మోసపూరితంగా, విలనియస్గా, మోరల్గా తప్పుడుగా ఉండడాన్ని మనం నెఫేరియస్నెస్ అంటాం. డార్క్ వరల్డ్ గురించి మాట్లాడినప్పుడు ఈ పదం రాశారు. నెఫేరియస్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్స్ యాక్షన్స్ రైజ్డ్ సీరియస్ ఎథికల్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్ సర్వీలెన్స్ ప్రాక్టీసెస్. గవర్నమెంట్ యొక్క యాక్షన్స్లో కొంచెం వికెడ్నెస్ కనిపిస్తుంది, ఏదో మోసం కనిపిస్తుంది. సో దానివల్ల తన సర్వీలెన్స్ ప్రాక్టీసెస్ విషయంలో కొన్ని ఎథికల్ క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది అని అర్థం. సో సినానిమ్స్ వికెడ్నెస్, విలని, మెలైస్ అంటే ఒక ఈవిల్ ఇంటెన్షన్ని మెలైస్ అంటాం. యాంటమ్స్ వర్చు, గుడ్నెస్, నొబిలిటీ. ఇవన్నీ కూడా యాంటనమ్స్. వర్చు, నొబిలిటీ అంటే మంచి ఉద్దేశం, నోబుల్గా, ఆనరబుల్, ఎథికల్గా, కరెక్ట్గా ఉండడం. లెజిటిమసీ ఈజ్ అ నౌన్ విచ్ మీన్స్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ యాక్సెప్టెడ్ యాజ్ వ్యాలిడ్ ఆర్ జస్టిఫైడ్ బై లా ఆర్ అథారిటీ. ఇఫ్ సంథింగ్ ఈజ్ లెజిటిమేట్ దట్ మీన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ వ్యాలిడ్ అని అర్థం. ఒకటి ఏదైనా లెజిటిమేట్ అంటే అది యాక్సెప్టెడ్, వ్యాలిడ్, జస్టిఫైడ్ అని అర్థం. So use as example, the court questioned the legitimacy of the surveillance tactics employed by the government. So court గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తున్న సర్వీలెన్స్ టాక్టిక్స్ యొక్క లెజిటిమసీని క్వశ్చన్ చేసింది, ప్రశ్నిస్తోంది అని అర్థం అన్నమాట. ఓకే, వ్యాలిడిటీ, అథెంటిసిటీ, జస్టిఫైయబుల్, ఇవన్నీ కూడా జస్టిఫైయబిలిటీ అనేవి సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటమ్స్ అథెంటిసిటీ అంటే ఒరిజినాలిటీ అని అర్థం. జస్టిఫైయబిలిటీ అంటే ఎస్ ఇట్ కెన్ బి డిఫెండెడ్ అని అర్థం. యాంటనమ్స్ ఇల్లెజిటిమసీ, ఇన్వాలిడిటీ, అన్జస్టిఫైయబిలిటీ. అండ్ ఇంగ్లీష్ మాత్రమే డౌట్, ఇంగ్లీష్ ఒక్కటే ఇబ్బంది అనుకొని చూసేవాళ్ళు, బ్యాంక్ ఆస్పిరెంట్స్, SSC ఆస్పిరెంట్స్, యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అమ్మ. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీరు కంటెంట్ ఏముందో ఒకసారి చెక్ చేసుకోండి. యూ కెన్ డైరెక్ట్లీ పర్చేజ్ ఇట్. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు ఏమైనా ఉంటే మీరు కనుక్కోవచ్చు. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపోవద్దు. వొకాబులరీలోకి వస్తే ఆసిఫై, టు బికమ్ రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ యాటిట్యూడ్ ఆర్ పొజిషన్, టు సీజ్ డెవలపింగ్ అంటే ఒక దగ్గర లాగా రాయిలాగా మారిపోవడం. ఆసిఫికేషన్ అంటే రాయిలా అయిపోవడం అనమాట. మనకి అహల్య చూడండి, అహల్య రాయిగా మారిపోయింది కదా, అలాగా. సో రాయిగా అంటే ఆసిఫై అయ్యింది అనమాట. ఒక చోట అలా నిలబడిపోయింది, రిజిడ్ అయిపోయింది అనే దాన్ని మనం ఆసిఫై అంటాం. సోషల్ స్ట్రక్చర్స్ టెండ్ టు ఆసిఫై వెన్ నాట్ రీఎవాల్యుయేటెడ్ పీరియాడికలీ. సోషల్ స్ట్రక్చర్స్ రీఎవాల్యుయేట్ చేయకపోతే ఆసిఫై అయిపోతాయి, గట్టిపడిపోతాయి, రిజిడ్ అయిపోతాయి. హార్డెన్ అంటే టు మేక్ ఆర్ బికమ్ సాలిడ్ ఆర్ ఇన్ఫ్లెక్సిబుల్. సాలిడిఫై, స్ట్రాంగ్ అయిపోవడం. స్టాగ్నేట్, డెవలప్ అవ్వకుండా ఒకే చోట ఆగిపోవడం. అడాప్ట్ అంటే ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా మారడం. ఇవాల్వ్ అంటే ఎవాల్వ్ అవ్వడం, పరిణామం చెందడం. రీవైటలైజ్ అంటే ఇంకా ఎనర్జైజ్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. ఎన్యూమరేషన్ అంటే అర్థం ఏంటి? కాస్ట్ సెన్సస్లో ఎన్యూమరేషన్ జరుగుతుంది. ద యాక్ట్ ఆఫ్ మెన్షనింగ్ ఆర్ లిస్టింగ్ థింగ్స్ వన్ బై వన్. ఇది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరేం చదివారు, మీ కులం ఏంటి, మీ సంపాదన ఏంటి, ఇలా ఎన్యూమరేట్ చేయడం అంటాం దీన్నే. గవర్నమెంట్స్ ప్లాన్ ఫర్ కాస్ట్ ఎన్యూమరేషన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ వెల్ఫేర్ పాలసీస్. సో గవర్నమెంట్ కాస్ట్ ఎన్యూమరేషన్ చేయాలనుకుంటుంది. సో దీనివల్ల వెల్ఫేర్ పాలసీస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. లిస్టింగ్, సీక్వెన్షియల్గా రికార్డ్ చేయడం. క్యాటలాగ్ చేయడం, ఆర్డర్లో కేటగరైజ్ చేయడం అనమాట. ట్యాబులేషన్, టేబుల్లో పెట్టుకోవడం. ఆపోజిట్ జనరలైజేషన్, అన్నీ కలిపేయడం, జనరల్గా రాయడం. ఒమిషన్ అంటే కొన్ని విషయాలు విడిచిపెట్టేయడం. అగ్రిగేషన్ అంటే డిఫరెంట్ థింగ్స్ని కలిపి రాయడం, ఐటమైజ్డ్గా, డీటెయిల్డ్గా మెన్షన్ చేయకుండా. సేలియన్స్ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ పర్టికులర్లీ నోటీసబుల్, ఇంపార్టెంట్ అని అర్థం అమ్మ. సేలియంట్ అంటే చాలా ఇంపార్టెంట్. సో సేలియన్స్ అనేది నౌన్ ఫామ్, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఇంపార్టెంట్. కాస్ట్ కంటిన్యూస్ టు హోల్డ్ సేలియన్స్ ఇన్ ఇండియన్ ఎలక్టరల్ పాలిటిక్స్. ఇప్పటికీ ఇండియన్ ఎలక్టరల్ పాలిటిక్స్లో కులం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రామినెన్స్ అంటే ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అన్న ఇంపార్టెన్స్, రిలవెన్స్ అన్న
మనకి సంబంధించింది, దానికి లింక్ అయి ఉంది అనే మీనింగ్ వస్తుంది. యాంటనమ్స్ ఇన్సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్ కాదు, అబ్స్క్యూర్, అన్క్లియర్ అని, ఇన్కాన్సిక్వెన్స్, ల్యాక్ ఆఫ్ ఇంపార్టెన్స్, రిలవెంట్ కాదు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. 9,000 అమ్మా. బ్యాంక్ ఫుల్ ప్రోగ్రామ్ అయితే 9,000 1 ఇయర్కి, మీకు ఇక్కడ 4,500కి వస్తుంది. కంప్లీట్ బ్యాంక్ ఇన్ఫినిటీ 4,500. 9,000 ఒరిజినల్ ఫీ, 50% డిస్కౌంట్తో 4,500కి వస్తుంది. ambiguous అంటే again it's an adjective which means something not clear, open to or more than one interpretation అంటాం. unclear, inexact అనే మీనింగ్ వస్తుంది. The party's stance on caste politics has often been ambiguous. ఓకే, కాస్ట్ పాలిటిక్స్ విషయంలో, పాలసీస్ విషయంలో పార్టీ యొక్క స్టాన్సెస్ ఎలా ఉన్నాయి? హ్యాస్ ఆఫెన్ బీన్ అంబిగ్వస్గా ఉన్నాయి అని అర్థం, క్లియర్గా లేవు. వేగ్ అన్న నాట్ క్లియర్, ఈక్వివోకల్, అన్ఈక్వివోకల్ అంటే క్లియర్లీ అని అర్థం, ఈక్వివోకల్ అంటే క్లియర్ కాదు, ఓపెన్ టు మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ అనే మీనింగ్ వస్తుంది. అన్క్లియర్. యాంటనమ్స్ క్లియర్, ఎక్స్ప్లిసిట్, డెఫినెట్, పక్కా, క్లియర్, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అనే అర్థం వస్తుంది. అన్లీష్ అంటే బయటికి తేవడం, టు రిలీజ్ ఆర్ సెట్ ఫ్రీ. అన్లీష్ ద పొటెన్షియల్ ఇన్ యూ అంటే నీ పొటెన్షియల్ని బయటికి తీసుకురా అన్నట్టు. సో పవర్ఫుల్ అన్కంట్రోలబుల్ ఫోర్సెస్ గురించి మాట్లాడినప్పుడు లోపల దాగి ఉన్న ఫోర్స్ బయటకు వస్తుంది. అన్లీష్ ద టైగర్ విత్ ఇన్ యూ, నీ లోపల దాగి ఉన్న పులిని, నాలో ఉన్న పులిని నిద్రలేప అంటారు చూడండి, డోంట్ అన్లీష్ ద టైగర్ విత్ ఇన్ మీ అని అర్థం అనమాట. అలాగా బయటికి తీసుకురావడం. ఏ కాస్ట్ సెన్సెస్ మే అన్లీష్ న్యూ సోషల్ పొలిటికల్ డైనమిక్స్. ఇది కొత్త సోషల్ పొలిటికల్ డైనమిక్స్ని బయటికి తేవచ్చు దీనివల్ల అని అర్థం. రిలీజ్ అంటే విడిచిపెట్టడం, ట్రిగ్గర్ అంటే ఇనిషియేట్ చేయడం, అన్చైన్ అంటే చైన్ అంటే రెస్ట్రిక్ట్ చేసేదాన్ని చైన్ అంటాం, అన్చైన్ అంటే రిమూవ్ చేయడం, టు సెట్ ఫ్రీ, ఫ్రీడమ్ ఇవ్వడం. సప్రెస్ అంటే నొక్కేయడం, కంటైన్ అంటే నొక్కేయడం, సప్రెస్ చేయడం. కంటైన్ అంటే కంట్రోల్ చేయడం, రిస్ట్రైన్ అంటే కంట్రోల్ చేయడం, ప్రివెంట్ చేయడం.